ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షి గారికి ఒకటే చెప్తా ఉన్నాం. మా కూటమి ప్రభుత్వంని ఎంతో ఆదరించి 164 సీట్లిచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఆహ్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ప్రజలందరూ మిమ్మల్ని తిరస్కరించారు. అది తెలుసుకొని మీరు మాట్లాడాలా. మీరు నవరత్నాలు అని జెప్పి వచ్చారు. అవన్నీ ప్రజలు తిరస్కరించినందుకే అవన్నీ పథకాలు అసలు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు. అందరూ మీరు దోచుకోవడానికి, దాచుకోవడానికే మీరు అప్పుడు ఉన్న మీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి ప్రజలందరూ కూడా తిరస్కరించి వన్ సైడ్‌గా 164 సీట్లిచ్చి ఘనత మన ప్రజలది. ఎంతో ఆలోచనతో చేశారు. మీరు ఇది తెలుసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు విరూపాక్షి గారు. ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడండి. ఆలూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత విధంగా మీ ప్రభుత్వంలో ఒక్క చోటు కూడా ఒక రోడ్డు గుంతను కూడా పూడ్చలేదు. ఇక్కడ మంత్రిగా కూడా ఉన్నారు. మీరు జెడ్పీటీసీగా ఉన్నారు. గతంలో ఉన్న మీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ఏమీ చేయకున్నట్లు, అప్పుడు ఏమీ మాట్లాడుకోకున్నట్టుగా మీరన్నీ ఇప్పుడొచ్చి ఊరికే మైకుల ముందు, ప్రెస్ వాళ్ళ ముందు ఈరోజు మాట్లాడడం అని చెప్పి చాలా తప్పు. మీరు ఒకసారి బహిరంగ చర్చకు రండి. ఆలూరు నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వచ్చాయో ఒకసారి వెళ్దాము, చూపిస్తామని కూడా చెప్తున్నాము. ఈరోజు హెల్త్ సెంటర్స్ అయితేనేమి, పిహెచ్సిలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, స్కూల్స్ బిల్డింగ్స్ అయితేనేమి, ఇట్లా ఎంతో అభివృద్ధి పదంలో ఆలూరు నియోజకవర్గంలో నడుస్తా ఉంటే మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళకోకుండా మొన్న 11వ తేదీన వెళ్ళి 11 నిమిషాలు మాత్రమే మీ 11 మంది 11 నిమిషాలు మాత్రమే ఉండి బయటకొచ్చి మీరు ఇప్పుడు బయటకొచ్చినాక ఇవన్నీ మాట్లాడడం కూడా మీరే తెలుసుకోవాలా. మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం విరూపాక్షి గారు. ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకొని మాట్లాడాల. మంచి ఎవరు చేసినా హర్షించాలా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే 2047 విజన్ని పెట్టుకొని ఆయన ఎంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తుంటే ఆయన్ని మెచ్చుకోకుండా మీరు ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం తప్పని చెప్పి కూడా చెప్తా ఉన్నాం విరూపాక్షి గారు.